శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ దర్శించుకున్నారు. ఈ నెల 16న ప్రధాని పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని లంకా దినకర్ చెప్పారు. శ్రీశైలంలో కొలువై ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర. ఈ యొక్క అభివృద్ధి పదంలో దేశము రాష్ట్రము ముందుకి దూసుకెళ్లేటటువంటి విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రజల ఆశీస్సులతోటి ముందుకు వెళ్లాలని ఆ భగవంతుని కోరుకోవటం జరిగింది, పరమశివుని కోరుకోవటం జరిగింది, బ్రహ్మరాంబ దేవిని కోరుకోవటం జరిగింది. ఈ యొక్క శ్రీశైలాన్ని వికసిత శ్రీశైలంగా అభివృద్ధి జరిగేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీశైలం విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000 ఎకరాల పైచీలకు అటవీ భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమ ప్రదేశ్లో అభివృద్ధి